హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా డేస్ అయిపోతుంది మిమ్మల్ని అందరినీ కూడా పలకరించి ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ నేను వెజిటేబుల్ పలావ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి లంచ్, అలాగే ఇంట్లో కూడా అందరికీ ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను వెజిటేబుల్స్ అయితే ఇవి తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ తీసుకున్నాను. మన ఇష్టం ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు నేను బాస్మతి రైస్ అనేది కడిగి పెట్టుకున్నాను. అలాగే మిల్ మేకర్ కూడా ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టి పెట్టాను. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకున్న తర్వాత గరం మసాలా, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ నేను చేసే స్టైల్ ఏంటంటే నా స్టైల్ నేను చేసి చూపిస్తున్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా హెల్దీ కదండి వెజిటేబుల్స్ అనేది. పిల్లలు అన్నీ తిన్నారు కాబట్టి ఇలా మనం అన్నీ మిక్స్ చేసి వండేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా. సింపుల్ లంచ్ బాక్స్ అనమాట ఇది. మనకి పెద్ద ఎక్కువ పని కూడా ఉండదు, చాలా తొందరగానే కూడా మగ్గిపోతూ ఉంటాయి. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నాకు కొంచెం ప్రెషర్ కుక్కర్ పెద్దది అనేది కొంచెం అది ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇంకా అందుకని నేను గిన్నెలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు ఏం ప్రిపేర్ చేయలేదు, జస్ట్ ఎగ్స్, మిల్క్ అనేది నేను అక్కడ బాయిల్ చేసుకొని పాలు అనేది వేడి చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసుకొని, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కూడా కొంచెం సేపు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి మనము. ఇంకా వాటర్ పోస్తే ఇంకా అన్నీ కూడా చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనకి గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు అవి మర్చిపోయాను అనమాట, ఇవి గుర్తులేవు. ఇంకా తర్వాత రైస్ యాడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేను వాటర్ యాడ్ చేయను. అవి మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచి అది అంతా మసాలా అంతా రైస్ పట్టిన తర్వాత వాటర్ అనేది తీసుకుంటాను. ఇంకా మనం ఎట్లయినా బాస్మతి రైస్కి 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా అంతే వాటర్, అంటే నేను ఎంత రైస్ తీసుకున్నానో అంత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది వాటరు. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే అది ఉడికిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలకైతే నేను పాలు అనేది మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైనా కొంచెం నాకు ఓపిక లేనప్పుడు, ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయలేనప్పుడు, పిల్లల్ని అయితే ఎంప్టీ స్టమక్ అయితే మనం పంపించలేం కదా, అలా పంపించాలన్నా పంపించలేము, మనకి అదొక రకంగా ఉంటుంది. ఇంకా ఏమీ అలా ఓపిక లేనప్పుడు ఇలా నేను ఓపిక ప్లస్ టైం కూడా లేనప్పుడైనా ఇట్లా ఎగ్స్ బాయిల్ చేసేసి ఇంకా పాలు అనేది పిల్లలకి పోసేసి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా ఒక గ్లాసు, ఒక కప్పు పాలు ఇచ్చి ఒక ఎగ్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. ఒకవేళ మిల్క్ లేకపోతే ఒక 2 ఎగ్స్ అనేది ఇస్తాను అనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం, ఆమ్లెట్ కానీ అట్లా ఏదైనా చేసి పెడతాను. చక్కగా చూసారా రైస్ అయితే ఎంత బాగుందో. రైస్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో ఈ రైస్ అయితే. మనం మిల్ మేకర్ వేస్తాం కాబట్టి చికెన్కి ఏం తీసిపోదండి ఇదైతే. ఇంకా చికెన్ కన్నా, చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ కన్నా ఇంకా వెజిటేబుల్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అన్ని ఫ్లేవర్స్ కలిపి వస్తాయి కాబట్టి ఒక మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ వెజిటేబుల్ పలావ్ అనేది. మళ్ళీ బిర్యానీ వేరు, బిర్యానీకి పలావ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ క్లిప్ వచ్చేసి August 8th క్లిప్ అండి. ఇంకా ఆ రోజు రాన్ బర్త్డే ఉందనమాట. ఇంకా ఆ రోజు ఏదో ఫెస్టివల్ కూడా ఉండిందండి. ఇంకా పిల్లలు ఆ రోజు ఉందో నెక్స్ట్ డే ఉందోనో ఫెస్టివల్, నాకు కొంచెం గుర్తులేదు, చాలా డేస్ అయిపోతుంది కదా. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాడు అనమాట. మార్నింగ్ కేక్ అనేది కట్ చేసి ఇంకా కేక్ అనేది టీచర్స్కి ఇవ్వడం కోసము. ఇంకా పిల్లలైతే చాలా తక్కువ ఉన్నారు, లేరనమాట అసలు. ఇంకా కొంతమందికి ఇంకా కొన్ని చాక్లెట్స్, టీచర్ వాళ్ళకి కేక్స్, అలాగే కొన్ని చాక్లెట్స్ కూడా ఇచ్చాము. పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో కన్నా ఇలా స్కూల్లో చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా మా రాన్కి అయితే కొంచెం షై ఫీల్ అవుతాడు, అలాగే కొంచెం చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు అనమాట. ఇంకా రోజు ఉండమన్న స్కూల్లో కూడా ఉండలేదు, ఇంక వచ్చేస్తానని చెప్పేసి ఇంకా నాతో పాటే వచ్చేసాడు. ఎంత చిన్నగా ఉన్నారు చూడండి. వీళ్ళు నర్సరీ పిల్లలు, అలానే జస్ట్ యూకేజీ, ఎల్కేజీ పిల్లలు మాత్రమే ఉంటారనమాట ఇక్కడ. వేరే ఇంకొక క్యాంపస్ అనేది ఇక్కడ సూర్యాపేటలో స్టార్ట్ చేశారు. ఇది వరకు చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉండేది. ఇంకా 3 క్లాసెస్ రన్ చేస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా రాన్ కూడా ఇంకా అక్కడికే పంపించాలి. ఇంక ఇక్కడ తీసేస్తారంట ఈ స్కూల్ అనేది. ఇంకా అక్కడ ఇప్పుడు చిన్న పాప చదివే స్కూల్ దగ్గరే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళాలి రాన్ తీసుకొని. ఇది ఇటు సైడ్ ఉండేది, ఇప్పుడు అటు సైడ్కి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి. అలా అనమాట. ఇంకా పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు. వీడు కూడా చాలా ఎంజాయ్ చేశాడనమాట స్కూల్లో.
అంటే ఆ రోజు స్పెషల్ డే ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం అట్లా ఫీల్ అవుతారు హ్యాపీగాని. ఇంకా స్కూల్లో అయితే ఏమి ఉండలేదులేండి. ఇంకా అక్కడ చాక్లెట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేసాడు. ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. మా హస్బెండ్కి ఆ రోజు అయితే వర్క్ ఉందని హైదరాబాద్కి వెళ్ళారనమాట. తను వచ్చేసరికి 11:30 అయింది. ఇంకా అప్పటికే మేము చిన్నగా డెకరేషన్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉన్నాము. 10:30 అయింది ఇంకా రాలేదని. రాన్కేమో పాప నిద్ర వచ్చేస్తూ ఉంది. ఇంకా వాడిని ఏదో అటు ఇటు ఆడిపించి ఇంకా అలా టైం అనేది తను వచ్చే వరకు కొంచెం అలా వెయిట్ చేయించామన్నమాట. ఇంకా వచ్చేసరి 11:15 ఏమో అయిందండి టైం అయితే. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా త్వరగా అయితే ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మా ఫ్యామిలీలో అయితే ఇంతవరకు ఎవరు అట్లా 11:30 కట్ చేయలేదు అనుకుంటా. వీడియో ఫస్ట్ టైం అనుకుంటాను కేక్ కటింగ్ అనేది. ఏం చేస్తాం చెప్పండి, ఇక తప్పదు కదా. ఇంకా వాళ్ళ డాడీ లేకుండానేమో కేక్ అనేది కట్ చేయలేము. ఇంకా అందుకని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు ఇంట్లో ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్ లేకపోతే కేక్ కటింగ్ అప్పుడు. ఇంకా ఆ రోజు మా పెద్ద పాప కూడా వస్తుంది అనమాట. ఇంకా అందుకని కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా నేను ఆ రోజు ఇంట్లో అయితే అసలు రాన్ బర్త్డేకి అయితే ఎందుకోనండి అసలు ఏ రెసిపీ కూడా నేను ప్రిపేర్ చేయలేదు. కనీసం ఒక స్వీట్ కూడా నేను ప్రిపేర్ చేయలేకపోయాను. ఎందుకో ఏమో తెలీదు. కొంచెం ఆగస్ట్ అంటేనే కొంచెం ఫీవర్ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా సిక్ అయిపోతాం మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడాని. ఇంక అప్పటికే కొంచెం నాకు ఫీవర్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ బర్త్డే తర్వాత ఇంకా అందరికీ మొత్తం వైరల్ ఫీవర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందుకే కొంచెం వ్లాగ్స్ అనేది కూడా నేను తీయలేకపోయాను అనమాట. ఇంకా అందుకే కొంచెం వీడియోస్ అనేది కూడా కొంచెం లేట్ అయిపోయింది. మేబీ ఏమో వ్లాగ్స్ కూడా ఏమి అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసి ఏమైనా ఫుడ్కి సంబంధించిన వీడియోసే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. వ్లాగ్స్ అనేది ఏముంటుందండి, రోజు డైలీ అవే రొటీన్ వర్క్ కదా, అందుకే కొంచెం బోర్ కొట్టేస్తుంది. ఏమైనా డిఫరెంట్గా చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఇక్కడ మేము బయట నుంచి అయితే పన్నీర్ బిర్యానీ అలానే చికెన్ బిర్యానీ అనమాట. Thank you for watching. Bye bye.